టైలు వాళ్ళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. అందరికీ ఎంతో ఇష్టమైన ఆహ్లాదకరమైన ఒక మంచి వీడియో. అదే నర్సరీ మేళా 19th నర్సరీ మేళాకైతే వచ్చేసామండి. ఇదివరకు పీపుల్స్ ప్లాజాలో పెట్టేవాళ్ళు, కాకపోతే ఈసారి మాత్రం ప్లేస్ చేంజ్ చేసి ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వెనకాల హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో పెట్టారు. సో ఈ మాత్రం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు వెళ్ళండి. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉందండి. ఇది 19th నర్సరీ మేళా. ఇక్కడ చాలా విశేషమైన మొక్కలు, నేను ఎంతగానో బయట చాలా ట్రై చేస్తే కూడా ఆ పేరు కూడా నాకు తెలియదు. కాకపోతే ఒక ఫోటో పట్టుకొని తిరిగాను ఇన్ని రోజులు నర్సరీల చుట్టూ. ఆ మొక్క దొరుకుతుందనే ఆశతోటే నేను నిజంగా వెళ్ళానండి. సరే, ఆ మొక్క ఏంటి, ఆ విశేషాలు ఏంటి అనేది లాస్ట్కి మీకు నేను రివీల్ చేస్తాను. ఓకే, ఇంకా బయట నర్సరీల్లో తెచ్చుకోవచ్చు కదా, ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలి అనుకుంటున్నారేమో. ఇక్కడ వాస్ట్ వెరైటీస్ ఆఫ్ మొక్కలు మనకి ఒక్క ప్లేస్లో కనిపిస్తాయి. కాంపిటేటివ్గా అందరూ పెడతారు కాబట్టి మనకు ₹1 తక్కువకి దొరుకుతుంది. అదే చోట మనకి మంచి ఎరువులు, సేంద్రియమైన విత్తనాలు అన్నీ కూడా మనకి దొరుకుతాయి. అండ్ రేర్ ప్లాంట్స్ డిస్ప్లే కూడా చాలా ఉంటుంది. దాంతోపాటు గార్డెనింగ్కి సంబంధించినవి, మినియేచర్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి అన్నమాట. సరే, ముందే చెప్పేస్తున్నాను అని అనుకుంటున్నారేమో, మెల్లగా వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. నేను చూపించే మొక్కలన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ కౌంటర్లోనే 50 రూపీస్కి ఉన్నాయి. ఇంకా ఈ బోన్సాయి మొక్కలు అయితే చూస్తున్నా కొద్దీ చూడబుద్ధి అయిందండి. కాకపోతే అంత కాస్ట్ ఎవరైనా పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటే ఆనందంగా కొనేసుకోవచ్చు. ఇది మనం నాకు తెలిసి కలేజా మూవీలో ఫైకస్ రిలీజ్ యాజా అని చెప్పి చూసాం కదా, ఆ ప్లాంట్ 15,000 వరకు ఉందండి. ప్రతి ఒక్కటి రేట్స్ టాప్లోనే ఉన్నాయండి. కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు తప్పకుండా కొనుక్కోవచ్చు. అందులో వీటికి నీళ్లు పోసినా పొయ్యకపోయినా చక్కగా సర్వైవ్ అయిపోతాయి. దాని బ్యూటీ అలాంటిది. ఇంకా మనము ఒక పెద్ద వృక్షాన్ని ఇంట్లో మినియేచర్ చేసి ఇంట్లో పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా. అయితే చక్కగా గార్డెన్స్ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. చాలా అయితే బాగున్నాయండి. ఎప్పటికైనా కొందామనేది అయితే ఎప్పుడు ఆశ ఉంటుంది నాకు. సరే, కంటి నిండా ఫస్ట్ అయితే చూసుకున్నాను. ఇలా నెక్స్ట్ స్టాల్కి బయలుదేరాము. ఇది వీళ్ళ బ్యానరు అండ్ మొబైల్ నెంబరు. వీళ్ళు కావాలంటే మనకి ఏ టైప్లో కావాలన్నా చేసిస్తారు. అంటే ఇయర్స్ని బట్టి దాని ప్రైస్ ఉంటుందన్నమాట. ఇది ఇంకొక స్టాల్కి అయితే వచ్చాము, ఎస్ఆర్ నర్సరీ అని. ఒకళ్ళని మించి ఒకళ్ళు భలే ఉన్నాయండి మొక్కలు. ఎంతకైనా గ్రాఫ్టెడ్ మొక్కలు బయట నర్సరీలో అడిగితే చిన్న చిన్న మొక్కలే, మామిడి మొక్కలు అలాంటివి మనకి 300-400 చెప్తారు కదా. శుభ్రంగా పూత వచ్చి ఇప్పుడు ఈ ఉగాదికి మనకి కాయ కాస్తాయేమో అన్నలాంటి మొక్కలు కూడా 300-350లో దొరికేసాయి. ఇక పచ్చిమిరపకాయలు అయితే బుజ్జి మొక్కలకి ఎన్ని పచ్చిమిరపకాయలు, బజ్జి మిరపకాయలు, లేకపోతే ఇలా నిలువున బెండకాయలు నుంచున్నట్టుగా నించుంటాయండి. అవి వెరైటీ అన్ని నర్సరీల్లో మీకు దొరకవు. ఇంకా ఇప్పుడు ఇవి చూసారా ఎంత అందంగా ఉన్నాయో. క్యాక్టస్ కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, కొంతమంది ఇష్టపడి పెట్టుకుంటారు. సో మంచి షాప్స్లో కానీ లేదంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా బాగుంటాయి. అండ్ మెయిన్గా ఇది ఈ జాజుల సీజన్ కదండి, అవి ఎంత వద్దన్న కంటిని ఆకర్షిస్తూ పిలుస్తూనే ఉన్నాయి. అయితే రేట్స్ అవి కనుక్కున్నాము. 50 నుంచి 100, 150 ఒక్కొక్క స్టాల్ వాళ్ళు ఆ మొక్క దాని పరిణామాన్ని బట్టి మనకి రేట్ చెప్పారు. ఇంకా ఈ డైసీ కానీ అవైతే దుంపలతో సహా దొరుకుతున్నాయి. మనకి లేదు, మొక్కలు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత అండి. అలాగే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇదేదో పర్మనెంట్ పెన్సిల్ అట, ఏదో బాగుంది అని చెప్పి చూసాము. ₹100 అంటే కొన్నాము. సరే, పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని. ఇంకా ఒక్కొక్క హెర్బల్ ప్లాంట్స్ అండి ఇవ్వండి. అంటే మనకి మింట్, తులసి అట్లా కొన్ని వెరైటీస్ పేర్లే మనకు తెలుస్తాయి కదా. అలా కాకుండా వాటి సైంటిఫిక్స్ నేమ్స్తో సహా చక్కగా వాళ్ళు డిస్ప్లేలో పెట్టి వెరీ రీజనబుల్ రేట్స్లో అయితే అమ్మడం మొదలుపెట్టారు. మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పాను కదా, అవండి. అయితే
ఇవి కూడా చాలా కలెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే డయాబెటీస్కి సంబంధించినవి, డైజెషన్ కోసం అలా ఉంటాయి కదా అవి. ఇవి అడీనియం ప్లాంట్స్. నెక్స్ట్ ప్లాంట్స్ తీసుకుంటాం సరే, మరి అందమైన ప్లాంటర్స్ కోసం కూడా చూస్తాం కదా. ప్లాంటింగ్ అంటే మనకి బయట కుండీల కంట ఇవి డ్యూరేషన్ ఐ థింక్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. మంచిగా పెద్ద పెద్ద ఇళ్ళున్నా కొంచెం పోతే పోయిందిలే అని ఖర్చు పెట్టుకున్నా కానీ ఇవి బ్రహ్మాండంగా ఉన్నాయండి. అంటే మనం ఎండలో పెట్టినా కానీ పగిలిపోతాయనే ఇది నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో. ఇవన్నీ డైజీ ఫ్లవర్స్, వాటికి సంబంధించిన దుంపలు అనమాట. మీకు జీజీ ప్లాంట్ ఎప్పుడైనా పెంచున్న వాళ్ళకు అర్థమవుతుంది. జీజీ ప్లాంట్ కూడా ఒక దుంపలాగా ఏర్పడుతుందండి. అంటే అది అసలు ఇంకా ఈ దుంప లాంటి వెరైటీస్ చావడం అనేది ఉండదు. మొక్క తీసుకొచ్చామనుకోండి అది వేరే, కానీ దుంపతోటి మనమే ప్రాపగేట్ చేసుకుంటే ఆ ప్లేస్ని అది అడాప్ట్ చేసుకుని చాలా బ్రహ్మాండంగా ఎదుగుతుంది. సరే, ఈ దుంపలు కూడా తీసుకుందామని ఒక 2 అయితే పక్కన పెట్టాను. అలాగే పెస్ట్ కంట్రోల్కి సంబంధించినవి, కిచెన్ హంటర్స్ అని చెప్పేసి ఒకటి అది పెట్టారు. నెక్స్ట్ ఎసెన్స్ అంటే న్యాచురల్గా పర్ఫ్యూమ్స్ అలాంటివి కూడా పెట్టారు. ఎంతో బాగుందండి. అంటే చూస్తున్నా కొద్దీ అద్భుతంగానే ఉంది. నెక్స్ట్ ఈ గ్రో బ్యాగ్స్, మొక్కలకు సంబంధించిన ఎరువులు, అంటే అవి ఎలా వాడాలి, ఏ క్వాంటిటీలో వాడాలి అనేది కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ మధ్య కోవిడ్ అప్పటి నుంచి మోస్ట్లీ అందరూ టెర్రస్ గార్డెనింగ్ వైపు మొగ్గు చూపించారు కదండి. ఆ మాత్రమో ఈ మాత్రమో ఇలా మొక్కల్లో పని చేసుకుంటుంటే నిజంగా డిప్రెషన్ లాంటివి అస్సలు మన దగ్గర కూడా చేరవు. అయితే వీలైనంత మటుకు ఒక మొక్కనైనా ఇంట్లో పెంచుకోవాలని నేను అనుకుంటాను. ఇంకా ఈ గ్రో బ్యాగ్స్ షాప్ వాళ్ళు అయితే రెగ్యులర్గా పెడతారండి. నేను లాస్ట్ 2 టైమ్స్గా వెళ్తున్నాను. వీళ్ళ దగ్గర వాడిన ప్రోడక్ట్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయండి. మొక్కలు హెల్తీగా పెరుగుతున్నాయి. నేను ఈ మధ్య గ్రో బ్యాగ్స్లో మొక్కలు వేశాను. ఒక మడుగులో పెంచినట్టుగా ఎంత బాగున్నాయో. నేను అంటే మామూలుగా మీషోలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు తక్కువ రేట్కి నాకు గ్రో బ్యాగ్స్ వచ్చాయి, కానీ స్టాండ్కి నిజంగానే ఖర్చు అయ్యిందండి. అది హ్యాండ్మేడ్ మేమే చేసుకున్నాము. బట్ ఇది రీజనబుల్గానే ఉంది. ఎవరికైనా అవసరం ఉంటే పాజ్ చేసుకొని, ఇది కూకట్పల్లి వీళ్ళది, ఒక కాల్ చేసి వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, శుభ్రంగా వాళ్ళని ఇంటికి వచ్చి కూడా మనకి కావాలంటే గార్డెనింగ్ సెటప్ కూడా చేస్తారట. అండ్ ఇంక్లూడింగ్ దట్ వీళ్ళ దగ్గర గార్డెనింగ్ టూల్స్ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాపర్గా మొక్కల గురించి ఏ టైంలో ఏమి ఇవ్వాలి పోషకాలు అనేది చక్కగా ఆయన చెప్తున్నారు. అలాగే సాయిల్ మిక్స్ కూడా చక్కగా ఉందండి. చూడండి ఆ రేట్స్ అవి కూడా ఎంత ఏంటి అనేది ఈజీగా వాళ్ళని అడగకుండా చక్కగా డిస్ప్లేలో పెట్టారు. ఇంకా అయితే అసలు ఒక వనాన్ని తీసుకొచ్చేసి గ్రౌండ్లో పెట్టారా అన్నట్టుగా ఉందండి. పెద్ద పెద్ద మొక్కలు డైరెక్ట్గా మనం చిన్న మొక్క వేసి అది పెరిగేదాకా ఎదురు చూడకుండా చక్కగా పెద్ద పెద్ద మొక్కలే డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా అది కాక ఈ మధ్య మినియేచర్ గార్డెన్ అనేది చాలా ఆసక్తి చూపిస్తున్నారు అందరూ. అంటే మనలో ఉన్న క్రియేటివిటీ ఏదైనా ఒక చిన్నది మనం తయారు చేస్తే వాటిని చూస్తే వచ్చే ఆహ్లాదం వేరు కదండి. అలాగే చిన్న గార్డెన్స్ ఏమైనా చేసుకున్నా, ఈవెన్ టెర్రస్ మీద కూడా మనం ఇలాంటి ఒక ఫౌంటైన్ ఏమైనా పెట్టి అక్కడ కాసేపు కూర్చుని మెడిటేషన్ లాంటివి చేసినా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇలా చాలా ఎంజాయ్ చేసాము. అలాగే మన కార్ వాషింగ్కి సంబంధించినవి, లేదంటే మొక్కలు కూడా చక్కగా ఒక బకెట్ వాటర్ తోటి స్ప్రింకిల్ చేసి మనం శుభ్రంగా తడపచ్చు. అంటే కార్ వాషింగ్ గన్ అని చెప్పేసి అమ్ముతారు కదా, ఈ మధ్య అందరం చూస్తున్నాము. అవి ఏంటి, ఇంకా మొక్కల స్టాండ్స్ ఏంటి, అసలు ఇది అది అని చెప్పడానికి ఏం లేదండి. సకలము మీకు గార్డెన్కి ఈ వస్తువు కావాలి అని అంటే 10 చోట్లకి మనం తిరగక్కర్లేదు. అండ్ కాంపిటేటివ్గా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎరువులు, సాయిల్ మిక్స్లు అన్ని రకాలు చక్కగా చెప్తున్నారు. ఇలా ఒక 4-5 స్టాల్స్ దాకా అయితే నేను చూశానండి. అదే కాకుండా సెరామిక్ పాట్స్ ఏంటి, నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నాయి కదండి టపర్వేర్ నీలకమల్కి సంబంధించిన ప్లాస్టిక్ అవి కానీ, మొక్కలకి పెట్టే 3 స్టెప్ 4 స్టెప్ స్టాండ్స్ కూడా నాకు తెలిసి రీజనబుల్గానే అనిపించింది. టూ మచ్గా అయితే అనిపించలేదు. సరే, పెద్ద మొక్కలు పెట్టుకునే అవకాశం లేని వాళ్ళకి బాల్కనీలోనో ఎక్కడో చిన్న బుచ్చి గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉందన్నమాట. సో
ఎంత చెప్పినా ఇదేనండి. ఇంకా చెక్కకి సంబంధించినవి కూడా ఎంత బాగున్నాయో, చెక్క ఐటమ్స్ కానీ, ఈవెన్ క్లేతో చేసిన పాట్స్, ఫౌంటైన్స్ అవి కూడా అద్భుతంగా ఉన్నాయి. అండ్ విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మొక్కల కింద పెట్టుకునే స్టాండ్స్ ఏంటి, ఇంకా అందరం ఈ మధ్య హెల్త్కి మీద కాన్షియస్గా ఉంటున్నాం. ఆబ్వియస్గా మొక్కలు, నేచర్ని ఇష్టపడే వాళ్ళు నేచర్కి సంబంధించిన వస్తువులు వాడడంలో ఇష్టపడతారు కాబట్టి క్యాస్ట్ ఐరన్కి సంబంధించిన వస్తువులు కూడా ఎంత బాగున్నాయో అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. వాళ్ళ కార్డ్ కూడా పెట్టినాను. ఇంకా చెక్క స్పూన్లు ఏంటి అంటే, మనం క్యాస్ట్ ఐరన్ వాడామని అంటే వాటిని స్టీల్ వాటితోటి వాడే కంటే చెక్క గరిట్లు అలాంటివి వాడడం చాలా బెటర్ అనమాట. సో అదొక చోట కొని ఇదొక చోట కొని ఇబ్బంది పడకుండా వీళ్ళే అన్నీ ఏర్పాటు చేశారు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, గార్డెన్ ఒకటి సెటప్ చేసుకోవాలి అనే ఒక వ్యూ ఉన్నప్పుడు మరికొద్ది ఐడియాస్ తోటి ఇలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చేమో అన్నట్టుగా ఒకదాని నుంచి ఒకటి ఎటు చూడాలి ఏం చేయాలో కూడా అర్థం కాలేదండి, అంత బాగున్నాయి. సరే, ఆర్గానిక్గా మనం ఎలా వెళ్ళొచ్చు అనేది ఒక్క మాటలో చెప్పాలనండి, నర్సరీ మేళాకి మనం రావాలి. ఈ ఏడాది అయితే కొత్తగా ఈ చెక్క సామాన్లు, నెక్స్ట్ క్లే పాట్స్ ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. అండ్ టూ మచ్ ప్రైజెస్ అయితే అసలు లేవండి. సరే, ఇలా ఎన్ని చోట్ల తిరిగామంటే కాళ్ళు అయితే నొప్పులు పుట్టాయి. అదే కాక చిన్న చిన్న గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు, ఇంటీరియర్ ప్లాంట్స్, ఈవెన్ ఇంట్లో కూడా మనకి ఎక్కడైనా చోటు ఉందనుకోండి హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇవి జీరో మెయింటెనెన్స్ అనమాట. అండ్ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ ఏంటి సమస్తం ఉన్నాయండి. యాక్చువల్గా నా మటుకు నేను చాలా మొక్కలు చూసి అయితే టెంప్ట్ అయ్యాను. కాకపోతే ఈ మధ్య అన్ని చాలా రకాల మొక్కలు, సెరామిక్ పాట్స్ అవన్నీ తీసుకొచ్చి మా బాల్కనీ రెనోవేషన్ చేసి పెద్ద బేవెండో లాగా తయారు చేసి అందులో పెట్టానండి. అండ్ ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఏముంటుందంటే, పిచ్చిగోళ్ళు ఉంటే పెడితే వస్తాయా పిచ్చుకలు అని అనుకుంటాం కదా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఖచ్చితంగా వస్తాయండి. అండ్ మన గార్డెన్ని ఇంకా కాస్త అందంగా చేసుకోవడానికి ఇలా బుజ్జి బుజ్జి బొమ్మలు ఆ కుండీల్లో అలా పెట్టి ఒక థీమ్ ఏదైనా చేసుకున్నాం అనుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అంటే ఒక యావిగేషను లేదనంటే మన చూపు ఒకవైపు పడంగానే ఎంత హాయిగా ఉంది కదా అనిపించిన అలా బయటికి వెళ్ళి కొంచెం తిరిగి వచ్చిన తర్వాత మనం సెట్ చేసుకుని ఒక ప్రపంచాన్ని చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి. అండ్ ఇక్కడ బొమ్మలు చూసారా, పెద్ద కాస్ట్ కూడా లేదండి, అవి 500-600 ఆ రేంజెస్లో కూడా ఉన్నాయి. ఇంకా మినియేచర్ అయితే అదని అదని నాకు తెలియలేదు. ఒక గుప్పుడు బొమ్మలు ఏవో కొని ఉంటాను నేను, ఆల్మోస్ట్ 1500 ఎంతో పడ్డాయి. ఇంకా ఇవైతే ఇంకా చెప్పనక్కర్లేదండి, ఇది కావాలి అది కావాలి అన్నీ కావాలి అలా ఉంది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఆ బొమ్మలు చూసి అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలి, ప్రతి స్టాల్లో ఇలా నించోడానికి కూడా చోటు లేనంతగా ఉన్నారు. ఎంతైనా నేచర్ని మించిన అందం ఏది లేదు కదండి. నాకైతే కాస్త మొక్కలు లేదంటే కొంచెం సేపు అలా వాటి మధ్య నడుస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. మనము మామూలుగా అంటే మీషోలో వాటిట్లో తెప్పించుకుంటాము, కాకపోతే అన్నీ ఒక చోట మనం చూడడం అనేది చాలా అద్భుతం కదా అనిపించింది. ఇలాంటి స్టాల్స్ అనేది కాంపిటేటివ్గా 4-5 ప్లేసెస్లో ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు. గార్డెన్ సెటప్ చేసుకున్న అలాంటి స్టూల్స్ వేసి కూర్చుంటే మనం బయట పార్కులకి అక్కడికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. ఈవెన్ బుజ్జి బుజ్జి బాల్కనీస్ కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. అలాగే చిన్న వయసు నుంచే పిల్లల్ని ఇలాంటి విషయాల్లో కొంచెం మనం ఇన్వాల్వ్ చేసామనుకోండి, వాళ్ళు కూడా ఆహ్లాదంగా ఉంటారు. మనం చేసే ప్రతి చిన్న పనిలో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. చేసినప్పుడే కాస్త స్క్రీన్ టైం తప్పి అన్నీ చూడడము, లేదనంటే అమ్మ ఇలా పెట్టావా, అమ్మ అలా పెట్టావా, లేదు ఇలా పెడదామా అలా పెడదామా అని వాళ్ళలో కూడా ఒక క్రియేటివిటీ అనేది ఏర్పడుతుంది. సో ఇలా పిక్ చేస్తూనే ఉన్నామండి. బుజ్జి బుజ్జి పురుగులు ఏంటి, చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఎంతో బాగుంది. మనం యాక్చువల్గా ఒకసారి మీషోలో కూడా చెక్ చేశాను. అంటే చీపెస్ట్ ప్లాట్ఫామ్ మీషో కదండి, కాంపిటేటివ్గానే వాళ్ళకి తగ్గట్టుగానే పెట్టారు.
స్టాల్ కదా అని వాళ్ళు ఎక్సెసివ్గా ఏమీ పెట్టలేదు. అండ్ కొత్త వెరైటీస్ మొక్కలు కూడా నేను చూశాను. కాకపోతే కొంచెము లాస్ట్ ఇయర్ ఇంకెక్కువ ఉన్నాయేమో అని అనిపించింది నాకు. లేదనంటే ఆ క్రౌడ్ అలా ఉంది, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందో నాకు తెలియదు. ఇంటీరియర్కి సంబంధించినవి అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి. యాక్చువల్గా ఈ కుండీలు ఇలాంటివి నేను చాలా చోట్ల అడిగాను. కాంపిటేటివ్గా చూస్తే అయితే ప్రైస్ రేంజ్ అయితే పర్వాలేదని అనిపించింది నాకు. ఇంకోటి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కొంచెం బార్గెనింగ్ కూడా ఉందండి. హ్యాపీగా బార్గెన్ చేయొచ్చు. మనకి నచ్చినవి ఏంటి లేదనంటే ఎక్కడ ఏం పెట్టుకోవాలనే ఐడియాస్ కూడా మనకి చాలా వస్తాయి. సో ఇదండి నర్సరీ మేళా విశేషాలు. నేనేం మొక్క తెచ్చుకున్నాను అనేది చెప్తానన్నాను కదా. నేను పాటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మొక్క ఏంటి, నేను ఏ రిఫరెన్స్ పిక్ తీసుకెళ్ళాను ఏంటనేది అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ హర్బ్స్, కుంకుడికాయలు, నల్ల పసుపు ఇలాంటివన్నీ చాలా అమ్ముతున్నారండి. ఇవైతే బయట చెప్తున్నాను కదా, ఒక్కొక్క చోట ఎక్కడో తిరిగేదేదో మన కంటి ముందు కనిపించినప్పుడు అబ్బా ఇది తీసుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఇంకా ఈ విత్తనాలు కూడా నాకు చాలా చీప్గా అనిపించాయి. విత్తనాలు కూడా తీసుకున్నాను, ఆకుకూర విత్తనాలు. ఆల్మోస్ట్ ఈ మధ్య నేను గార్డెన్ సెట్ చేయడం వల్ల నేను ఎక్కువ పూల మొక్కలు అవి తీసుకోలేదండి. కాకపోతే ఒక వ్యాస్ట్ వెరైటీ ఆఫ్ మొక్క, అది కూడా నర్సరీ చుట్టూ తిరిగి దొరకలేదు. ఇక్కడ ఉన్న ప్రతి స్టాల్లో అడిగాను, ఒకే ఒక స్టాల్లో అది లాస్ట్ ఒక్క మొక్క మిగిలింది. సో నేను వెళ్ళిన పని కూడా పూర్తయింది అనిపించింది. ఇంకా ఈ చెక్క సామాన్లు చూస్తే నేను ఎక్కడున్నా, ఈవెన్ రోడ్డు మీద రోజు చూస్తున్నా, మళ్ళీ కాస్త స్లోగా చేయండి అని చెప్పి మరీ అవి చూస్తూ ఉంటాను అనమాట. అంత పిచ్చి నాకు. అండ్ ఇంత ఎండలో తిరిగినందుకు చక్కగా చెరుకు రసం కాస్త తాగాము. హ్యాపీగా అన్నీ చూసి కన్నుల పండగగా మనం కొనకపోయినా ఈ ఆహ్లాదంగా ఈ మొక్కల్లో ఈ ఆర్గానిక్ సంబంధించినవి ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తూ ప్రతిదాన్ని గమనిస్తూ ఈ నెక్స్ట్ టైం ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించుకుంటూ మొత్తానికైతే నర్సరీ మేళాని అయితే పూర్తిగా అన్ని రకాలుగా చూసాము. పక్కా నర్సరీ మేళాకి వచ్చినప్పుడు బెనిఫిట్ ఏంటంటే ఆర్గానిక్ వస్తువులు అవి ఇవి అని వెతుకుతాం కదా, ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి ఖచ్చితంగా హ్యాపీగా దొరుకుతాయి. మెయిన్గా తేనె, మామిడల్లం ఇవన్నీ కూడా మనము మొక్కలు పెట్టుకోవచ్చండి. మామిడల్లం కానీ, అల్లం కానీ, నల్ల పసుపు, నల్ల అల్లం ఇవన్నీ కూడా వేస్ట్ వెరైటీస్ కదా. ఇక్కడ దొరుకుతుందా అక్కడ దొరుకుతుందా అని తిరగలేము వీటి చుట్టూ. మనకి ఎంత నర్సరీలో చూస్తే పూల మొక్కలు అవే దొరుకుతాయి. కొంచెం అది కాక వెజిటబుల్కి సంబంధించినవి అయితే దొండనారు, ఇంకా టమాటో, వంగనారు ఇవన్నీ అమ్మడం జరిగింది. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే కొంచెం నార్లు పెంచితే బాగుండు అని అనిపించింది అనమాట. ఆయిల్స్ ఇంకా ఇవి మన గానుగ నూనెలు అలాంటివి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తున్నాను కదండి, మనకి ఏది కావాలనేది మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. మేము కూడా అలాగే చూసి ఈసారి వెరైటీగా బుజ్జి షాపింగ్ అనేది అయితే చేశాము. మేము తెచ్చిన షాపింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకా తిరుగుదామని అనుకున్నాము, బట్ చిన్న పని ఉండి ఇంకా తొందరగానే బయలుదేరాము. అప్పటికే లేదని 4 గంటలు 5 గంటల పైనే మేము షాపుల చుట్టూ తిరిగాము. ముఖ్యంగా ఈ బొమ్మలు అయితే కళ్ళని కట్టేసాయి. ఎన్ని స్టాల్స్ ఉంటే అన్ని స్టాల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్తో పాటు చూశానమాట. చెప్తున్నాను కదా, మీషోలో అక్కడ దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి, వేరే షాప్స్లో కూడా దొరుకుతాయి. బట్ ఇంత ఫ్రీగా ఇంత దగ్గరగా అన్నింటినీ ఒక చోట చూస్తే ఎంత బాగుంది కదా. ఇవైతే నా డ్రీమ్ క్యాచర్స్ అనుకొని చెప్పచ్చు. ఈ బొమ్మలు అవి ఎప్పటికైనా కొనడము, నేను డెకరేట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. నాలాగా చాలామంది ఉంటారు కదండి అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూడండి. 27th వరకు అయితే ఇది నర్సరీ మేళా అనేది నడుస్తుందట. ఒక్కసారి మీరు ఎక్కడ HMDA గ్రౌండ్స్ అని చెప్పేసి చూసుకోండి. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఉంది కదా, దాని వెనకాలే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఎంతో మంచి వీడియోస్ తోటి, ఇంకెన్నో వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాము.
ఈచ్ అండ్ ఎవ్రీ మేము చేస్తున్న ప్రతి ఎంజాయ్మెంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఒక చోట ఈ సిటీలోనే ఉంది కదా అని మనకు అనిపిస్తుంది, బట్ వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా ఏమైనా చూడాలి అనిపించినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఓకే నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఇటువైపు హైదరాబాద్ వైపు వచ్చినా వాళ్ళు సంతోషంగా వెళ్ళి ఇలాంటి బుజ్జి బుజ్జి బొమ్మలు అవి కొనుక్కుంటే అది గుర్తుగా ఉంటుంది కదా. మన వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడి దానికి అందులో వాళ్ళకి ఏమైనా 1% యూజ్ అయినా కానీ మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో మన వీడియో అయితే ఇలా పూర్తిగా అన్ని రకాల మొక్కల్ని ప్రతి ఒక్కటి కవర్ చేశానని అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి ఇక ముందు కూడా మేము ముందుకు రాబోతున్నామండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అనేది క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము. స్టే ట్యూన్డ్ లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని చూడండి, ఇంకా ఎంతో బాగుంటుంది. ఎట్లా ఒక్కొక్కటి ఇది బ్యాగ్ 150 సార్, 500కి 6. దీంట్లో చిన్న సైజు కూడా ఉందా? ఎట్లా చిన్న సైజు? 100కి 3. 100కి 3. గోంగూర విత్తనాలు आना है वो सब उधर ही बुला के उधर ही काम कराना है, उसको छोड़ना नहीं। हाँ उसको हाँ उसी का कोई वो इधर फ़ोन करा के उधर ही बैठना है बस। हाँ नहीं तो काम नहीं सुनेगा, वैसे भी नहीं सुनेगा। तो इसलिए तो बहुत टाइम हो गया अभी। ओके ओके हाँ हाँ ओके ओके हाँ हाँ हाँ। अरे बाप रे, बस टाइम पास कर रहे हैं। बस आया 3 दिन उधर, फिर बाद में इमीडिएटली भागा। ऑफिस में भी ऐसे ही था। जनरली तो कल भी मैं ఇదేంటి బ్లాక్ ఈ నల్ల పసుపు పౌడర్ సార్. అది అసలు ఏంటి ఆ పసుపుకి 100 గ్రాములు 100 రూపాయలు సార్. వేడిగా వచ్చి ఒక గిన్నె వేస్తే అంతా ఇదే. ఈ కస్తూరి పసుపు ఎట్లా? ఎట్లా? అది ఏంటండి, ఇదేం మొక్క?
Palash. Yeah. 10,500. ఇవ్వాలా